కృష్ణా నది పక్కనే ఉన్నప్పటికీ మంచినీటి కొరతతో అపరిశుభ్ర నీటి కోరల్లో నగర ప్రజలు అల్లాడిపోతున్నారని కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం దురదృష్టకరమన్నారు. మంచినీటి కొరత నివారించాలని, కలుషిత మంచినీటి సరఫరా నిరోధించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజలు మంచినీటి కొరతతో కలుషిత నీటి సరఫరా వల్ల ప్రజలు సతమతమవుతున్నారని, కలుషిత మంచినీటిని త్రాగి ఇప్పటివరకు డయేరియా వంటి వ్యాధుల బారిన పడి 15 మంది చనిపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీటి కొరతను అరికట్టాలని, లేకుంటే కార్పొరేషన్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రజల కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోలేదని, వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అన్నారు. అనంతరం ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ ఈరోజు విజయవాడ నగర ప్రజలకి తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం అరగంట రావడం గొప్ప అయిపోతుంది. మంచినీళ్ళు, పరిశుభ్రమైన నీళ్ళు లేకపోవడం వల్ల గత నెలలో కాలుష్యం కోరల్లో డయేరియాతో దాదాపు 15 మంది విజయవాడ నగరంలో మరణించారు. వందల సంఖ్యలో హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మంచినీటికి సంబంధించినటువంటి రంగునీరు వస్తుంది, మంచినీరు ఇవ్వమని మొరబెట్టుకున్న పట్టించుకునే నాదుడు లేడు. మరోవైపు ఉన్నటువంటి రిజర్వాయర్లు, అది గాంధీజీ రిజర్వాయర్ కానీ, వించిపేట రిజర్వాయర్ కానీ, చేపల మార్కెట్ రిజర్వాయర్ కానీ, గొల్లపాలెంగేట్ రిజర్వాయర్లు కానీ, నగరంలో అనేక రిజర్వాయర్లు ఈరోజు నిన్నట్ల సగం నీళ్ళే వస్తున్నాయి. 16 అడుగులు వించిపేట రిజర్వాయర్కి 8 అడుగులే వస్తుంది. 3 మీటర్లు నిండాల్సినటువంటి మరి గాంధీజీ రిజర్వాయరు 2 మీటర్లే వస్తుంది. ఎందుకని ఇలాగా నీళ్లు కృష్ణానదిలో నీళ్లున్నా విజయవాడ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారనేది ఈరోజు పాలకులు సమాధానం చెప్పాలి. అలాగే అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ పారిశుద్ధ్యం చూస్తే కూడా నామమాత్రంగానే ఉంది. ఎవరైతే రిటైర్డ్ అయ్యాడో వాళ్ళని ఆ స్థానంలో మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం మారినా ప్రజలు చేసే తీరు మాత్రం ఒకేలా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేస్తారని భ్రమలు కలిపి ప్రజలందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినా కానీ ఈ రోజున మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగే నాదుడు లేడు. ఎందుకని ఇంత చేడుగా గెలిపించుకొని మీ మీద నమ్మకం కలిగినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. మీరు పనిచేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈ రోజున వాటర్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకుడు గెలిచినప్పుడు వాళ్ళ మేము చెయ్యం, మేము బాగా చేస్తాము, ఒక్కసారి చూడండి మమ్మల్ని గెలిపించమని వాళ్ళని గెలిపిస్తే ఒక్కసారి చూశారు. మీరు కూడా ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము కూటమిని గెలిపించమని చెప్తే గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు కూడా అదే పద్ధతిలో పోకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీకుంది.